తమిళ స్టార్ విజయ్ హీరోగా వినోద్ దర్శకత్వంలో రూపొందిన జననాయకన్ సినిమా జనవరి 9న రిలీజ్ కావాలి. ఈ సినిమాను తెలుగులో జననాయకుడు పేరుతోనూ అనువదించారు. అయితే సెన్సార్ సర్టిఫికేట్ జాప్యం, ఈ మూవీపై సెన్సార్ బోర్డు వారే కోర్టుకు వెళ్లడం తదితర కారణాల వల్ల జననాయకన్ అనుకున్న సమయానికి రిలీజ్ కాలేకపోయింది. ఇప్పటికీ ఆ సినిమాపై తీర్పు మద్రాస్ హైకోర్టులోని రిజర్వ్లో ఉంది. మరి అదెప్పుడు వెలుగు చూస్తుందో అప్పుడే చిరంజీవి తాజా చిత్రం షూటింగ్ సజావుగా సాగటానికి వీలవుతుందట. ఆ సినిమాకు ఈ చిత్రానికి సంబంధం ఏమిటి అంటే, జననాయకన్ను నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థని చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబోలో సినిమా తీనుంది. అదన్నమాట అసలు సంగతి. అందువల్ల జననాయకన్ జనం ముందుకు వచ్చేదాకా చిరు బాబీ సినిమా సజావుగా పట్టాలెక్కలేదు. కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత కె వెంకటనారాయణ కర్ణాటకలో ప్రముఖ పంపిణీదారుడు. ఆయన నిర్మించిన సకిత్, బై టు లవ్ అనే 2 కన్నడ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత ఆయన దృష్టి పాన్ ఇండియా మూవీస్ వైపు మళ్లింది. ఈ నేపథ్యంలోనే తమిళ స్టార్ హీరో విజయ్తో జననాయకన్ నిర్మించారు. తర్వాత కన్నడ స్టార్ యష్తో కలిసి టాక్సిక్ సినిమాను తెరకెక్కించారు. మరో కన్నడ హీరో ధ్రువ్ సర్జా, సంజయ్ దత్ కాంబోలో భారీగా కేడి అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇలా ఈ 3 చిత్రాలను పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కె వెంకటనారాయణ అయితే ఈ 3 చిత్రాల్లో ముందుగా రిలీజ్ కావాల్సిన జననాయకన్కే సెన్సార్ చిక్కులు ఎదురై కోర్టులో చిక్కింది. వెంకటనారాయణ లెక్క ప్రకారం జనవరిలో జననాయకన్, మార్చిలో టాక్సిక్, మేలో కేడి విడుదల కావాలి. మొదటి సినిమానే ఇంకా వెలుగు చూడలేదు. దాంతో టాక్సిక్ పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత కె వెంకటనారాయణ 3 భారీ ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేశారు. అందులో ముందుగా రావాల్సిన జననాయకుడు సెన్సార్ సమస్యతో కోర్టులో ఉంది. తర్వాతి సినిమా టాక్సిక్, ఆ తర్వాత కేడి రావాలి. అన్నిటా భారీ మొత్తాలు పెట్టడం వల్ల అవి ఇంకా వెలుగు చూడని కారణంగా కొత్త సినిమాను ఆరంభించేందుకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎదురవుతోంది. జననాయకుడు రిలీజ్ అయితేనే వెంకటనారాయణ ఊపిరి పీల్చుకోగలరు. పైగా ఆ సినిమా డిలే కావటం వల్ల ఓటీటీ రేటులోనూ భారీ తేడా పడనుందట. ఇలా ఇబ్బందుల్లో ఉన్న వెంకటనారాయణ వెంటనే చిరంజీవి, బాబీ సినిమాను పట్టాలెక్కించలేకపోతున్నారు. ఈ మూవీ సజావుగా సెట్స్ లో సాగాలన్నా ముందుగా జననాయకుడు వెలుగు చూడాల్సిందే. మరి విజయ్ సినిమా ఎప్పుడు వస్తుందో, చిరంజీవి చిత్రం ఎలా మొదలవుతుందో చూడాలి.